పల్నాడు జిల్లా సత్తెనపల్లి సంజన హాస్పిటల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాన్పు కోసం 2 రోజుల క్రితం పట్టణంలోని సదరు ఆసుపత్రికి షేక్ యాస్మిన్ సుల్తానా కాన్పు కోసం వచ్చింది. నిండు గర్భిణి కావడంతో ఆసుపత్రిలో ఆమెను చేర్చుకున్నారు. అయితే డాక్టర్ లేకుండానే ఆసుపత్రి నర్స్ స్వీపర్ ఆమెకు కాన్పు చేశారు. ఈ క్రమంలో పుట్టిన మగబిడ్డ పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శిశువు మృతి చెందింది. అర్హత లేని వారు వైద్యం చేయడం వల్లే తమ శిశువు మృతి చెందిందని బాధితురాలు బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ పేమెంట్ కోసం ఆసుపత్రి యాజమాన్యం బతికి ఉన్న వేరొకరి శిశువుతో కలిపి బాలింత ఫోటో తీయించారని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు. బిడ్డపై పుట్టెడు దుఃఖంలో తాముంటే ఆసుపత్రి యాజమాన్యానికి డబ్బే కావాలంటూ బాధితులు ఆవేదన వెలుబుచ్చారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. శిశువు మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముందు బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఎప్పుడు వస్తున్నాయేమని చెప్పేసి రూమ్లో తీసుకెళ్ళి డాక్టర్ గారు ఏమో నర్సు నేను ఊడ్చి ఆమెను పంపించింది డెలివరీ చేయడానికి. వాళ్ళిద్దరు వచ్చేసి ఆమెను నొక్కి ఆ బేబీకి తల డ్యామేజ్ చేసేసారు. ఆ విషయం తెలిసి డాక్టర్ పిలిస్తే ఆమె వచ్చేసి వెంటనే అంబులెన్స్ ఆమె పిలిపించేసి గుంటూరు పంపించింది. సీరియస్గా ఉందని వాళ్ళకి తెలిసిన హాస్పిటల్కి. బేబీ ఏమో చచ్చిపోయింది. ఇప్పుడు బాబు చచ్చిపోయాడు. ఆరోగ్యశ్రీ కింద మేము జాయిన్ అయ్యాం పేదవాడు. అయితే ఏమేం చేసింది, ఆరోగ్యశ్రీ కోసం డబ్బుల కోసం వేరే బేబీని తెచ్చేసి పక్కన పడుకోబెట్టి ఫోటో తీసుకొని తెచ్చారు. ఇవాళ కేసు అయింది, ఇవాళ బేబీ చచ్చిపోయాడు, ఇది లీగల్ కేసు అవుతుందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీ కూడా క్యాన్సిల్ చేసేసి ఏం ఆరోగ్యశ్రీ లేదని చెప్తున్నారు. ఇలాగ ఇక్కడ ఎంత జరుగుతుందండి. ఇంకొక బేబీ చచ్చిపోవడానికి వీల్లేదు. ఇక్కడ నర్సులను ఊడ్చేవాళ్ళు ఏంటంటే డెలివరీలు చేసేది ప్రాణాలు తీస్తూ ఉంటే ఇంకా వీళ్ళు ఎంబీబీఎస్ చదువుకొని వీళ్ళు పంపిస్తారా? ఇంకెందుకు మీ మీద నమ్మకం వచ్చేది, మీకు డబ్బులు కట్టేది ఎందుకు? పిల్లలు చంపుకోవడానిక? బేబీకి ఒక్క ఫాల్ట్ కూడా లేకుండా ఆర్గన్స్ అన్ని కరెక్ట్గా ఉండి మొత్తం స్కానింగ్ రిపోర్ట్లు అన్నీ కరెక్ట్గా ఇచ్చారు మాకు. ఇవాళ చూస్తేనేమో ఇట్లా చేశారు. నొక్కేది ఏంటండి, పైకెక్కి అసలు ఆపరేషన్ థియేటర్లోకి వచ్చేసి ఆ స్ట్రక్చర్ మీద ఎక్కేసి అమ్మాయి మీద కూర్చొని కడుపు నొక్కేది ఏంటండి, ఊసామా నర్సు నొక్కేది ఏంటండి? దీని మీద నుంచి మీరు యాక్షన్ తీసుకోండి. ఇంకొక బేబీకి ఇలా ఏ హాస్పిటల్ జరగడానికి వీల్లేదు. మొన్నేమో అక్కడ ఏదో జరిగి కాంపౌండర్ ఇంజక్షన్ చేసి ఒకటి చంపేశాడు. ఇక్కడేమో నర్సు ఏమో బేబీని చంపేసింది. ఇదే పని ఇక్కడ సత్తెనపల్లిలో జరుగుతుంది.